మా ముంగట అప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని క్లియర్ చేయాలని. కానీ ఇప్పుడున్న విద్యార్థులకు వాళ్ళని ప్రభావితం చేసే అంశం వాళ్ళ దగ్గర ఏం లేదు. అందువల్ల విద్యార్థుల శక్తి క్రమక్రమం క్షీణించిపోతుంది. ఉద్యమం కోసం చనిపోయారా, కేసీఆర్ రెచ్చగొట్టి చనిపోయినా అంటే సూటిగా ఏం చెప్తావు? ఆయన టీఆర్ఎస్ పార్టీకి నాయకుడు ఉన్నటువంటి తప్ప ఆయన రెచ్చగొడితే చనిపోయింది ఎవరు లేదు. ఒక 1 year దాకా మేము కేసీఆర్ని కలవలే. మమ్మల్ని బదిలాడి మమ్మల్ని బామాడి నిజంగా బదిలాడి బదిలాడి అంటే నాకు తెలుసు. భోజనానికి రమ్మను, నాకు జ్యూస్ ఇస్తానికి రమ్మను, పిడమడికి రవిని. నిన్ను దీక్ష ఎవరు చేయమన్నారు, నీకు నువ్వే ప్రకటించావు. చావు కూరల వరకు పోయి అంటారు. చావు కూరలో పోడవాడు కాబట్టి దీక్ష విరింపజేసిన నిజంగా. మరి నువ్వు చెప్పినప్పుడు నేను నువ్వు దీక్ష అనాల్సి ఉండే కదా. ఆమరణ అనొద్దు. ఆమరణ అనొద్దు అంటే ఆమరణ అంటే ఏంది? చచ్చిపోయేంత వరకు దీక్ష అని అర్థం కదా. పోలీస్ జ్యూస్ తాగినాక విద్యార్థులు ఉద్యమాన్ని లేపింది. అంతేనా? జ్యూస్ పక్కా తాగిండు, మళ్ళీ విద్యార్థులు ఉద్యమాన్ని చేతిలో తీసుకుంటే మళ్ళీ కూర్చుంది. మళ్ళీ ఎందుకు మరి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేది? మళ్ళీ మీ అందరం వచ్చినాక సెటరేట్ అయింది కదా, మళ్ళీ కూర్చుంటే సెటరైట్ చేసినాక వచ్చారా? లేదు అయినాక వచ్చారా? ఇప్పుడు ఆయన జ్యూస్ తాగిండు కదా, ట్యాంక్ బండి మీద గొడవ అయినప్పుడు మీకు తెలుసు కదా. కవితను కేకేశ్వరరావు ఇద్దరు కలిసి కారు మీద వస్తే మొత్తం జనాలు చెప్పులేదా? అవును. ఎందుకు వేసిరు మరి? లాస్ట్ కేసీఆర్ అనే ఒక కేంద్ర బిందువు ద్వారానే ఉద్యమం నడిచింది కదా, వేరే నాయకులు ఇప్పుడు ఆయనకు పెద్ద కులం ఉన్నది, ఆయన దగ్గర ధనం ఉంది, ఆయనకు పేపర్ ఉంది, ఆయనకు టీవీ ఉంది, ఆయనకు పార్టీ ఉంది కాబట్టి ఆయన ఆశ్రయించారు. తప్పదు కదా. ఇప్పుడు తెలంగాణ జాతి పిత అంటున్నారు కదా, తెలంగాణ తెచ్చారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్. జాతిపిత అంటే మార్గదర్శిగా ఉండాలి, ఆదర్శప్రాయుడు ఉండాలి. మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి పదవులు తీసుకుండా తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్. తెలంగాణ భావోద్వేగాలని టీఆర్ఎస్ పార్టీకి కలుపుకున్నాడు. నాకు తెలంగాణ ఫీలింగ్ ఉంది, నువ్వు తెలంగాణ పార్టీ పెట్టినావు, నేను ఓటు ఎక్కడ వేయాలి తెలంగాణ కాబట్టి నీకు వేసిన. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తిరిగి ఆంధ్రాలో పాలన చేయలేకపోవని అట్లా జరుగుతుందా? జరగకపోనంటారా? ఆంధ్ర ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు కలుపుతారా కొన్ని తెలంగాణ ఆంధ్రలో? సాధ్యమేనా? కేసీఆర్కు కేటీఆర్ కావచ్చు అందరికి పిడమర్ద రవితో మంచి సాన్నిహిత్యం ఉండే సంబంధాలు ఉండే. ఎక్కడ పెట్టినాయి? తొలిసి చైర్మన్ చేశారు కదా, సరిపోలేదంట. నేను చేసిన పనికి అది చాలా చిన్నది. రెండోసారి టికెట్ ఇచ్చినా కానీ మళ్ళీ మోసం చేసిండు. ఎందుకంత కోపం పిడమర్ద? నా మీద కోపమా, నా కులం మీద కోపమా? టీఆర్ఎస్ నాయకుని అడిగే ప్రయత్నం చేసి ఏం లేదు కానీ రవాణానే కొంచెం తొందరపడి బయటికి వెళ్ళి నా మిడకాయ కోసి సండ్రా వెంకటవీర అనే టీడీపీ వ్యక్తిని నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు ఎట్లా తెచ్చుకుంటావు? ఈ పార్టీని అసలు నీకు సిద్ధాంతం ఉందా? ఏ దుడ్ల బర్రినా ఆ బర్రెని తీసుకురా అంటే ఎట్లా కూర్తుంది? మంది అయితే అది నీ ప్రభుత్వాన్ని నిన్ను కూలగొట్టాలని తిరిగిన వ్యక్తి, ఓటుకు నోట్లో A4లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నన్ను నువ్వు పక్కా జరుపుతావా? నేను ఎట్లుంటా అనుకుంటాను? కేసీఆర్ ఓడగొట్టాలనుకున్న ప్రజలు ఓడగొట్టదు కదా. ప్రజలు ఓడగొట్టడం కదా. అక్కడ సహజంగా ఏంటంటే అది బార్డర్. అది టీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకునే కులం లేదు అక్కడ, ఓన్ చేసుకునే నాయకుడు లేదు. నా పక్కన ఉన్న నాయకులు ఎవరు నాకు సహకరించలేదు. మీరు వ్యతిరేకించిన టికెట్ ఇచ్చేటప్పుడే నేను తెలంగాణ ఉద్యమకారుని అక్కడెందుకు అన్నా ఇక్కడ అనొచ్చుగా, మీకు ఆ సాన్నిధ్యం కూడా ఉంది కాబట్టి. కాలేజీ నారాయణ గారిని ఓడగొట్టారు అక్కడ, నేను పెద్ద లెక్క కాదు. ఇంకోటి ఏంటంటే సండ్ర రాకపోతే మీరు ఉందరా బీఆర్ఎస్? పక్కా ఉండేటోడు నేను ఇప్పటి వరకు 100% ఉండేటోడు. కష్టకాలాలలో కష్టకాలం కాదు, నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాడిని. మీకు ఇన్స్పిరేషన్ ఏంది? మీరు అనుకోలేదా ఇది అడ్డంకులు? తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే. ఎంత ఉండే అన్న? 30 years. 30 yearsకే వాళ్ళ బిడ్డకు న్యాయం చేసిండు. 2018 నేను ఓడిపోయినా ఆమె ఓడిపోతే ఆమె తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసిన 6 నెలల్లో. ఆమెలాగా నేను వికాస్ క్యాంప్లో ఇరుక్కోలే కదా. మీద ప్రేమలు దళిత బంధు అంటారు కదా, కేవలం ఈటలందరికి వ్యతిరేకంగా పెట్టిన పథకం తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేకపోయింది కదా. సూటిగా అడుగుతున్నానా, కాంగ్రెస్ ఏం న్యాయం చేసింది? మీకు ఎమ్మెల్యే టికెట్ అని ఇవ్వాలి కదా, ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి కదా, అడగలేదా? ఎందుకు? ఎక్కడ? లేదు, వచ్చింది. పార్టీలో చేరేటప్పుడు కంటోన్మెంట్ టికెట్ హామీ ఇస్తేనే వచ్చింది. మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ సఖ్యత లేదట కదా.
రేవంత్ రెడ్డి గారితో అంటే చాలా సందర్భాల్లో కలిసి వస్తూ ఉంటా. మేజర్గా నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫాలోవర్ని. ఒత్తిడి ఉండదా అగ్రవర్ణాలు చేద్దాం ఆయననే అగ్రవర్ణం కదా. ఆయన అయినప్పుడు ఆయన అగ్రవర్ణమా కాదా కాదు కానీ ఆయన అన్న మాట ప్రకారం 42% అన్నట్టు చేసి రేపు మేము ఉద్యమం ప్రారంభించబోతున్నాం. తెలంగాణలో 90% ఉద్యోగాలు ఇక్కడ లోకల్ విద్యార్థులకే నిరుద్యోగులకే ఇవ్వాలి. మరాఠాలు లేక తెలంగాణ కూడా తెలంగాణ వాళ్ళదే. హాయ్ హలో వెల్కమ్ టు హర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనాం. యువత సబ్బండ వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా క్రియాశీలకంగా ఉండే. దానిలో మొట్టమొదటిగా గుర్తుకొచ్చే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించారు. తర్వాత తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణలో మరి అమరవీరులను మర్చిపోయారన్నారు, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారన్నారు. ముఖ్యంగా మరి ఆనాటి ఆంధ్ర తూటాలకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతలు కూడా మర్చిపోయారని ఒక టాక్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజం? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన విద్యార్థి ఉద్యమ నేతల్ని, నాడు పాల్గొన్న విద్యార్థి ఉద్యమ నేతల్ని ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్జీ మీడియా. దాంట్లో మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చే పేరు మనందరం కూడా చూసినాం. ఆ రోజు ఒక జర్నలిస్ట్గా ఉండి నేను చూసిన, ఒక పత్రికలో పనిచేసేటప్పుడు మీ అందరు కూడా చూసినారు. పెద్దగా మన ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర నాయకులకు కూడా చాలా సుపరిచితం అన్న. మరి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భూమిక పాత్ర పోషించినారు. కేసీఆర్ పిలిపిస్తే ప్రాణాలకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా కృషి చేసినారు. ఇవన్నీ చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే నాకు లేదు, ఎందుకంటే నిజాలనే పరిచయం చేస్తూ ఉంటుంది, నిజాలను నిర్భయంగా ప్రకటిస్తూ ఉంటుంది ఆర్జీ మీడియా కాబట్టి. మరి ఈ వరుసలో ముందుండే పేరు పిడమర్తి రవణ. మీ అందరికి తెలిసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారులు నిరాడంబరంగా ఉంటారు. మనం కూడా కాల్ చేసినాం అన్న ఇంటర్వ్యూ అంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి కూడా వచ్చినట్టునే మీకు అర్థం చేసుకోవచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ ద సీనారియో ఎట్లా ఉంటుంది అన్నదని. మరి నాడు ఉద్యమంలో పాల్గొన్నాడు, ఆంధ్ర వాళ్ళ మీద పోరాటం చేసినాడు. తర్వాత బీఆర్ఎస్లో వచ్చినారు, బీఆర్ఎస్ నాయకుల మీద పోరాటం చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటా ఉన్నారు. ఎట్లా ఉంది నాటి స్మృతులు ఎట్లా ఉన్నాయి? ఏదైతే ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నామో మరి అవి ఫుల్ఫిల్ అయినాయా? ఇవన్నీ విషయాలు మనకు తెలియాలంటే అన్నతో మాట్లాడాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? ఫైన్ ఫైన్. చెప్పండి అన్న. మరి తెలంగాణ విద్యార్థి ఉద్యమం అంటే మీలాంటి వాళ్ళు ముందుంటారు, అది ఉస్మానియా ముందుంటుంది. ఎట్లా ఉండేది నాటి పరిస్థితి? అంటే అప్పటికి తెలంగాణలో నిరుద్యోగ సమస్య, కరువు, పేదరికం అవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి. అన్నిటికి మించి అన్ని రంగాల్లో ఆధిపత్యం కూడా ఆంధ్ర వాళ్ళే ఉండేది. సో ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన పుట్టుకే తెలంగాణ రాష్ట్రం కోసం అన్నట్టుగా ఆర్ట్స్ కాలేజ్ ఉండేది. అక్కడ నేను చదువుకుంటున్నా. అక్కడ నాతో పాటు చదువుకున్న అందరూ కూడా అది ఒకటే భావం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలని మా కోరిక. సో వారికి ముందు కూడా నేను చాలా ఉద్యమాలని చూసిన. అంటే 2001 ప్రాంతంలో దానికన్నా ముందే తెలంగాణ జనసభ ఉండేది. దానికి అనుబంధంగా తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఉండేది. వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు. తర్వాత ఆకుల భూమయ్య గారు, గద్దర్, తర్వాత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, వీళ్ళంతా కూడా తెలంగాణ మీద మాట్లాడుదురు, క్లాసులు పెడదురు. అప్పుడప్పుడు అక్కడక్కడ నేను కూడా తెలంగాణ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని. అప్పుడు చూసినప్పుడు అది ఎంత పెద్దగా రెస్పాన్స్ ఉన్నట్టు అనిపిపోయేది. కానీ 2001 తర్వాత టీఆర్ఎస్ పెట్టినాక అది క్రమక్రమంగా ప్రజలు దాన్ని అందుకున్నారు. సో దాంట్లో ప్రభావితమైన నాయకులు చాలామంది ఉండడం వల్ల విద్యార్థులు ఇంకా ఫోర్ ఫ్రంట్లకు వచ్చిండ్రు. ఎప్పుడైతే విద్యార్థులు ఫోర్ ఫ్రంట్లకు వచ్చిండ్రో అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని నేను అనుకున్నా. ఎందుకంటే అప్పుడు వరకు ముందు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉండేది. 100 మంది అన్నొక్కడ జై తెలంగాణ అందరూ పోదురు, ఇది టైంపాస్గా ఉండేది. సో ఎప్పుడైతే 2009 విద్యార్థులు ఈ ఉద్యమంలోకి వచ్చిండ్రో, కేసీఆర్ దీక్షను వదిలేసినాక విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చినాక దాన్ని పట్టుకోలేదు, అయిపోయింది అనుకున్నారు. సేమ్ టైంలో మేము కొట్లాడుతుంటే అటువైపున అక్కడ సోనియా గాంధీ విద్యార్థి ఉద్యమాన్ని, విద్యార్థుల ఆత్మత్యాగాల్ని గమనించిన ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కోరుకుంది. విద్యార్థి దశలో ఉన్నారు మీరు, అది మనం బడుగు బలహీన వర్గాలకు సంబంధిస్తాం. కొంత ఓసీ ఆ ఉద్యమం మొత్తం కూడా వాళ్ళదే. అగ్రవర్ణాలు అయితేనే సెటిల్డ్ ఉంటారు కాబట్టి ఉద్యమం చేసి నడుస్తుంది. మనకు అక్కడ తింటేందుకు తిండే కష్టం ఉంటుంది. ఇక్కడ ఒక ఏంతో ఉస్మానియాలో జాయిన్ అయి ఉంటాం ఆ కాలేజీలో. ఎందుకు ఉద్యోగం కొట్టాలి, మా పిల్లల్ని కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు చూసుకోవాలని. దాని భిన్నంగా దీంట్లోకి వస్తే ఏమనిపించలేదా మరి? అంటే ఇప్పుడు నేను కూడా ఉద్యోగం ఎంఆర్ఓ ఉద్యోగం
కోసమని యూనివర్సిటీకి వచ్చిన ఇంటర్వ్యూ చేసిన నాకు ఉద్యోగం రాలేదు. సో అంటే అక్కడ ఓయూలో ఎట్లుంటుందంటే చదువుకునే వాళ్ళు ఉంటారు, విద్యార్థి సంఘాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. విభిన్నమైన ప్రాంతం, కేంద్రం అది. అంతే. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తారు వాళ్ళు. అవును. 1992లో మీకు ఇన్స్పిరేషన్ ఏంది? మీరు అనుకోలేదా ఇది అడ్డంకులు, పేదరికం ఇవన్నీ ఒకవైపు, ఉద్యమం వైపు అయితే కేసులు అయితే తెలంగాణ వస్తుందో రాదు అన్న భావనలో ఉండే కదా? అవును. అంటే ఏది ఇన్స్పిరేషన్ అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే. అప్పుడు కూడా ఎందుకంటే వింటా ఉన్నాం కదా. ఎంత ఉండే అన్న? 30 years. 30 yearsకే. సో అప్పటికి వింటా ఉన్నా, చూస్తూ ఉన్నా. 52 ఉద్యమము లిటరేచర్ చదివినాము. 69 ఉద్యమ నాయకులు చెప్తా ఉండేవాళ్ళు. ఎమ్మెల్సీ యాదగిరి రావు, తర్వాత అప్పటి ఉద్యోగ సంఘాల నాయకులు అమోస్, తర్వాత వీళ్ళంతా 69 ఉద్యమకారులు. అవును. వాళ్ళు చాలాసార్లు చెప్పేటోళ్ళు. మొత్తం మీద ఆ ఇన్స్పిరేషన్ ఉందంటారు మీరు అన్నది. మాకన్నా ముందు ఉద్యమం చేసిన వాళ్ళ తర్వాత బ్యాటన్ మేము అందుకొని దాన్ని కంప్లీట్ చేసినాం. వరకు ముందు అందరూ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. 69లో ప్రారంభమైన వాళ్ళు 2009 ఉద్యమంలో ఉన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చేంత కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఇన్స్పిరేషన్ మాకు. మా ఇల్లెందు ప్రాంతంలో రామదాస్ అని ఒక బుగ్గని కార్మికుడు, ఇట్లాంటి చాలామంది ఉన్నారు తెలంగాణ కోసం. విద్యార్థి దశగా ఉన్నప్పుడు ఉద్యమాల వైపు ఆకర్షితులైన దాంట్లో కూడా అనేకమైన పాలిటిక్స్ ఉంటాయి విద్యార్థి నాయకులలో. అవును. దాంట్లో అగ్రస్థానంలో నిలవాలంటే కొన్ని వ్యూహాలు ఉండాలి మనకు. ఎట్లాంటి వ్యూహాలు ఉన్నాయి మీ దగ్గర? నా వ్యూహాలు ఇప్పుడు చెప్తే అది నేను అప్పట్లో చాలా చేసేవాడిని వ్యూహాలు. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నా అంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఇప్పుడు యువత కూడా కరప్షన్ అంటాము, లేకుంటే ఎఫ్లెంట్ వాటర్ అంటాం, కానీ అంటారు కానీ పోరాడితేనే కదా తెలిసేది. కాబట్టి ఈ క్వశ్చన్ అడగలేదు. ఉస్మానియా సిటీ విద్యార్థులు ఎప్పుడు కూడా యాంటీ కరప్షన్ ఉంటారు. అవును. అవినీతికి వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పటికి కూడా అది నేచర్ ఉంది. కాకపోతే ఏంటంటే మాకున్న పరిస్థితులు ఏంటంటే మా ముంగట అప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని క్లియర్ చేయాలని. కానీ ఇప్పుడున్న విద్యార్థులకు ఒక మంచి గొప్ప వాళ్ళని ప్రభావితం చేసే అంశం వాళ్ళ దగ్గర ఏం లేదు. అందువల్ల విద్యార్థుల శక్తి క్రమక్రమం క్షీణించిపోతుంది. ఏదన్నా ఒక పెద్ద సబ్జెక్ట్ వస్తే వాళ్ళు కూడా తిరగబడతారు. ఆ నమ్మకం ఉంది మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మనం 1932లో వందే మాతరం ఉద్యమం అప్పుడే వందే మాతరం రామచంద్రరావు గారు, పివి నరసింహరావు గారే వందే మాతరం పాడనీయకపోతే అప్పుడే ఉద్యమం చేసిండ్రు. 52లో చేసిండ్రు, 69లో చేసిండ్రు, 2009లో చేసిండ్రు. మీరు ఒక 4-5 తరాలలో ఈ ఉద్యమం జరిగింది కదా. 100 yearsలో 4 ఉద్యమాలు జరిగినాయి. ఇంకొక ప్రశ్న సూటిగా చెప్పాలి, సూటిగా చెప్తారు కాబట్టి అడుగుతా ఉన్నా. అటు బీఆర్ఎస్ నాయకులు దగ్గరగా ఉండేది, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు అందరి నాయకులకు పిరమతిరావు అంటే పని చేస్తారు అనేది ఒకటి ఉండే కదా. కొంతమంది అనేది ఏంటంటే నాడు కేసీఆర్ రెచ్చగొట్టడం వల్ల కొంతమంది విద్యార్థులు చనిపోయినారు ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమంలో. అంటే ఉద్యమం కోసం చనిపోయారా, కేసీఆర్ రెచ్చగొడితే చనిపోయినా అంటే సూటిగా ఏం చెప్తారు? తెలంగాణ అనేది కేసీఆర్ది కాదు, సంబంధించింది కాదు అది. తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు సంబంధించింది. ఆయన టీఆర్ఎస్ పార్టీకి నాయకుడు పోయినటోడు తప్ప ఆయన రెచ్చగొడితే చనిపోయింది ఎవరు లేదు. వాళ్ళ సొంతం తెలంగాణ రాష్ట్రం రావాలని ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కోరిక. ఓకే. ఈ వాళ్ళ దాంట్లో కొంతమంది రెచ్చగొట్టడం కానీ మా దాంట్లో కాదు అది. మేము స్వతంత్ర విద్యార్థి ఉద్యమం నడిపిన వాళ్ళం. నాయకులు ఏంది విద్యార్థులు ముందుకు పోరనేది కదా, నాయకులు వెనకాల ఉన్నారు కాబట్టి విద్యార్థులు ముందుకు పోయారు, అదేముంది అని అంటుంటారు. సహజంగా ఏంటంటే కేసీఆర్కు విద్యార్థి సంఘం ఉన్నది, వాళ్ళకి చెప్పేటోడు మాకు చెప్పలేడు కదా. మేము సమాంతరంగా మేము ఉద్యమం నడిపినాం తప్ప ఒక 1 year దాకా మేము కేసీఆర్ని కలవలే. మమ్మల్ని బతిలాడి, మమ్మల్ని బామాడి, నిజంగా బతిలాడి అంటే నాకు తెలుసు. భోజనానికి రమ్మను, నాకు జ్యూస్ ఇస్తానికి రమ్మను పిడమడితే రవిని అని నాతో పాటు చాలామంది రిక్వెస్ట్ చేసిండ్రు. మేము కేసీఆర్ జ్యూస్ ఇవ్వడానికి పోలేదు, కేసీఆర్కి జ్యూస్ ఇవ్వడానికి మేము పోలేదు, మేము రానని చెప్పినాం. ఎందుకంటే మా స్టాండ్ వేరు. కేసీఆర్ నేను ఆమరణ న్యాయదీక్షకు పోతా, తద్వారా స్పందించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తుందన్నాడు. కాబట్టి నువ్వు దీక్ష విరమించినాం కాబట్టి మేము వ్యతిరేకం. నిన్ను దీక్ష ఎవరు చేయమన్నారు, నీకు నువ్వే ప్రకటించావు. చావు కూరల వరకు పోయి అంటుంటారు, చావు కూరలో పోవడు కాబట్టి దీక్ష విరమింపజేసిన నిజంగా. మరి నువ్వు చెప్పినప్పుడు నేను న్యాయదీక్ష అనాల్సి ఉండే కదా. ఆమరణ అనొద్దు, ఆమరణ అనొద్దు అంటే ఆమరణ అంటే ఏంది, చచ్చిపోయేంత వరకు దీక్ష అని అర్థం కదా. పోలీసులు చేతిలోకి తీసుకొని పోయి విరమింపజేసారని నిజం కదా. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి దగ్గర ఉన్నారు కాబట్టి క్వశ్చన్. పోలీసులు ఆయన అరెస్ట్ చేసింది నిజమే, కరీంనగర్ నుంచి ఖమ్మం తీసుకుపోయింది నిజమే. జ్యూస్ ఎక్కడ తాగిండు, ఖమ్మంలో తాగిండు కదా. జ్యూస్ తాగినాక విద్యార్థుల ఉద్యమాన్ని లేపింది, అంతేనా? జ్యూస్ తాగింది అయితే 100% నిజము. కానీ నాకు కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, చైర్మన్ చేసిండు.
అంత మాత్రం చేత ఆయన మాత్రం జ్యూస్ తాగలేదు మాత్రం కాదు, జ్యూస్ పక్కా తాగిండు. మళ్ళీ విద్యార్థులు ఉద్యమాన్ని చేతిలో తీసుకుంటే మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ ఎందుకు మరి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసారు మీరే అంటున్నారు కదా, ఒక రకంగా చెప్పాలంటే దొంగ దీక్ష అనే కదా మీరు అంటున్నారు. 100% దొంగ దీక్ష. మరి అట్లాంటి మీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎట్లా బీఆర్ఎస్ మళ్ళీ మీ అందరూ వచ్చినాక సెటరేట్ అయింది కదా, మళ్ళీ కూర్చుంటే సెటరైట్ చేసినాక వచ్చారా సెటరైట్ అయినాక వచ్చారా? ఇప్పుడు ఆయన జ్యూస్ తాగిండు కదా, మేమందరం ఆయన శవయాత్ర చేసినాం కదా, మళ్ళీ దీక్షలో కూర్చున్నాడు కదా. అదే అప్పటి మేము ఉన్నందుకే కదా కేసీఆర్ స్ట్రైట్గా నిలబడ్డా, లేకపోతే దాన్ని ఎప్పుడో తీసుకుపోయి దేనిలో దాన్ని కలిపేటోడు. ప్రజలందరూ ఊరుకోరు, ఒక్క విద్యార్థులే కాదు, కళాకారులు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, అడ్వకేట్లు, ఆర్టీసీ కార్మికులు, ఇలా పనిచేయని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి ఆయన కూడా అమ్మ ఇది దిగకపోతే జనాన్ని తిరగబడతారని అనుకున్నాడు. ఒకసారి ట్యాంక్ బండి మీద గొడవ అయినప్పుడు మీకు తెలుసు కదా, కవితను కేకేశ్వరరావు ఇద్దరు కలిసి కారు మీద వస్తే మొత్తం జనాలు చెప్పులేదా? అవును. ఎందుకు వేసిరు మరి? వాళ్ళంటే ఇష్టం లేదు. సరే విద్యార్థి నాయకులు మీరు అన్నట్టుగా వాళ్ళు తిరగబడ్డారు, దీక్షని కల్పిట్ చేయాలనుకుంటున్నారు. కానీ లాస్ట్ కేసీఆర్ అనే ఒక కేంద్ర బిందువు ద్వారానే ఉద్యమం నడిచింది కదా, వేరే నాయకులు కనిపించారు. కేసీఆర్ విద్యార్థి లోకానికి కానీ ప్రజలకు కానీ అడిగితే ఏం చెప్తారు? చూడండి, ఒకటి ఏంటంటే కేసీఆర్ అప్పటికి ఎంపీ, కేంద్ర మంత్రి, కాంగ్రెస్తో కలిసి ఉన్నాడు. ఆయనకు పెద్ద కులం ఉన్నది, ఆయన దగ్గర ధనం ఉంది, ఆయనకు పేపర్ ఉంది, ఆయనకు టీవీ ఉంది, ఆయనకు పార్టీ ఉంది, కాబట్టి ఆయన ఆశ్రయించారు. తప్పదు కదా. ఇప్పుడు మా అందరి లక్ష్యం తెలంగాణ, మా ఉమ్మడి శత్రువు అప్పుడు కేంద్రము. మరి అందరం కలిసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వస్తుంది? అందుకోసం కలిసినాం, అందరం కలిసినాం కదా. అవును. ఇప్పుడు తెలంగాణ జాతి పిత అంటున్నారు కదా, తెలంగాణ తెచ్చారు, తెలంగాణ జాతి పిత కేసీఆర్. అసలు కేసీఆర్ లేని తెలంగాణ రాకపోవు అని అంటూ ఉంటారు. పిడమతి రవి ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, జాతిపిత అంటే మార్గదర్శిగా ఉండాలి, అది ఆదర్శప్రాయుడుగా ఉండాలి. మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి పదవులు తీసుకోలే. ఆనాడు ఆయన ఏమంటదే, ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి. కానీ స్వతంత్ర ఉద్యమం చేసింది మహాత్మా గాంధీ పదవి కోసం అయినట్టు అయింది కదా, ఆయన పదవులకు దూరం ఉన్నాడు. మరి కేసీఆర్ పదవులకు ఎక్కువ దూరం లేదు కదా. జాతిపిత అని అది దుర్మార్గమైన పదం అంటున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్, అంతే. ఆయనకన్నా గొప్పగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన నీకు ఎక్కడ గొప్పగా అనిపిస్తాడంటే తెలంగాణ భావోద్వేగాలని టీఆర్ఎస్ పార్టీకి కలుపుకున్నాడు. నాకు తెలంగాణ ఫీలింగ్ ఉంది, నువ్వు తెలంగాణ పార్టీ పెట్టినావు, నేను ఓటు ఎక్కడ వేయాలి తెలంగాణ కాబట్టి నీకు వేసిన, అంతే. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తిరిగి ఆంధ్రాలో కలుపుతారా? పాలన చేయలేకపోవని అట్లా జరుగుతుందా? జరగకపోవనంటారా? ఆంధ్ర ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు కలుపుతారా పోనీ తెలంగాణ ఆంధ్రలో? సాధ్యమేనా? అప్పుడు ఎందుకంటే హైదరాబాద్ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని, ఉమ్మడి రాష్ట్రం వరకు ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ అవునాయి. ఎప్పుడు కేసీఆర్ కాదు కదా, చివరి తెలంగాణ ఒక్కడున్నా దాన్ని అడ్డుకుంటాడు. 52 నుంచి కూడా తెలంగాణ దాంట్లో కలపొద్దని ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ లేకపోయినా దాన్ని ఆగదు. అది కేసీఆర్కు కేటీఆర్ కావచ్చు, అందరికి పిడమర్తి రవితో మంచి సాన్నిహిత్యం ఉండే, సంబంధాలు ఉండే, ఎక్కడ పెట్టినాయి అంటే కేసీఆర్ ఉద్యమకారుడే కానీ తర్వాత పొలిటికల్ లీడరు. ఆయన చెప్పిండు కదా, నేను ఫస్ట్ పొలిటికల్ పార్టీ మాది, నేను మఠం నడుపుతలేదు అన్నాడు. అందుకోసమనే నాలాంటి వాళ్ళు ఉండకూడదు కేసీఆర్కి. అంటే రవాణా రాజకీయాలు చేయలేడు అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే తెలంగాణ తర్వాత ఆయన కుటుంబవాది అయిపోయిండు. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి టికెట్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళ కొడుకు ఇచ్చుకున్నాడు కదా, ఇక నువ్వేం గొప్ప నాయకుడివి. అట్లా ఎంతోమంది గొంతులు కోసిండు ఆయన. తొలిసి చైర్మన్ చేశారు కదా, మేము సరిపోలేదంట. నేను చేసిన పనికి అది చాలా చిన్నది. నాకు ఇచ్చిన టికెట్ నన్ను ఓడగొట్టడానికి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. రెండోసారి టికెట్ ఇచ్చినా కానీ మళ్ళీ మోసం చేసిండు. ఎందుకంత కోపం పిడమర్తి రవి? నా మీద కోపమా, నా కులం మీద కోపమా? అడిగే ప్రయత్నం చేసి ఏం లేదు కానీ రవాణా కొంచెం తొందరపడి బయటికి వెళ్ళి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఒకసారి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. మంచి వ్యక్తి. నేను నా వల్లనే కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఆయన వెళ్ళలే కదా, మరి బీఆర్ఎస్లోనే ఉన్నారు. బీఆర్ఎస్లో ఎందుకు ఉన్నాడు అంటే ఆయన పెట్టుకుంటు కాబట్టి ఆ పార్టీని, నేను పెట్టలే కదా. ఈ బాధ అంతా కేటీఆర్కి ఉండాలి, నాకెందుకు ఉంటుంది? ఇప్పుడు మీరు ఈ మాట అంటారు కదా, నువ్వే అన్నావు ఇందాక పిడమర్తి రవి 4 ఫ్రంట్లో ఉన్నాడని. నన్ను నా మెడకాయ కోసి సండ్రా వెంకటవీర అనే టీడీపీ వ్యక్తిని నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు ఎట్లా తెచ్చుకుంటావు చెప్పండి? ఆయన ఓడిపోయింది. ఇప్పుడు మరి మళ్ళీ ఎవరిని తెచ్చుకుంటావు? నీ పార్టీనా అసలు? నీకు సిద్ధాంతం ఉందా? నువ్వు పార్టీ అయితే ఒక వ్యక్తిని తయారు చేసుకుంటావు. నువ్వు ఎక్కడ ఏ దొడ్ల బర్రినా ఆ బర్రెని తీసుకురా అంటే ఎట్లా కూరుతుంది? మంది అవుతుంది అది. ఇవాళ అదే వ్యక్తి, టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, నీ ప్రభుత్వాన్ని నిన్ను కూలగొట్టాలని తిరిగిన వ్యక్తి, ఓటుకు నోట్లో A4లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నన్ను నువ్వు పక్కా జరుపుతావా? నేను ఎట్లుంటా అనుకుంటున్నావు? సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను తెలంగాణ వచ్చినవాడిని.
నేను కేసీఆర్తో ఉంటా, కేసీఆర్ అంటే 10 మంది చూసిన నేను. 2014-18 ఎమ్మెల్యే నిలబడ్డారు. ఎస్. ఒకసారి అయితే 2014లోనైతే గెలుస్తారు, 2018లో ఫస్ట్ సారి అవును ఓడిపోయారు కాబట్టి గెలుస్తారు అనుకున్నారు కదా. అసలు ఎందుకు ఓడిపోయినారంటారు? ఎందుకంటే విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు, ప్రజల కోసమే పనిచేసినారు, ఒక రకంగా నిస్వార్థంగా పనిచేసినట్టే. ఎందుకు ఓడగొట్టారు ప్రజలు? కేసీఆర్ ఓడగొట్టాలనుకున్న ప్రజలు ఓడగొట్టదు కదా. ప్రజలు ఓడగొట్టడం కదా, అక్కడ సహజంగా ఏంటంటే అది బార్డర్. అది టీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకునే కులం లేదు అక్కడ, ఓన్ చేసుకునే నాయకులు కూడా లేరు. నా పక్కన ఉన్న నాయకులు ఎవరు నాకు సహకరించలేదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే సహకరించలేదు. రెండవది, నేను గెలిస్తే ఖచ్చితంగా నాకు పదవి వస్తుంది, ఎందుకంటే నేను ఓడిపోయిన పదవి వచ్చింది కాబట్టి. నాకు అన్ని కార్డ్స్ ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారుని, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణ, ఉన్నత విద్యావంతుడిని, ఇవన్నీ చూడడంతో నాకు కేసీఆర్ గెలిస్తే అవకాశం ఇస్తాడని అక్కడ ఉన్న స్థానిక నాయకులు మొత్తం కూడా నాకు ఎగనెస్ట్గా పనిచేసారు. అయినా నాకు 87,000 ఓట్లు వచ్చినాయి. అవును, అందుకే అడుగుతా ఉన్నా. మరి పిడమర్తి రాజు బలపడితే బీఆర్ఎస్ బలపడ్డట్టే కదా. ఒక బలమైన భుజాన్ని ఎవరు కోల్పోవాలనుకోలేదు కదా. మీరేమన్నా మిస్అండర్స్టాండ్ చేసి కేసీఆర్ నేను చెప్పిన మాట వినలేదు. అక్కడ సత్పల్లి జిల్లాను ప్రకటించమంటే ప్రకటించలేదు, దాంతో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రెండు, అక్కడ టీడీపీ సామాజిక వర్గం బలంగా ఉంది, వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళు వ్యతిరేకంగా. మరి అప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకించాలి? టికెట్ ఇచ్చేటప్పుడే నేను తెలంగాణ ఉద్యమకారుని, అక్కడెందుకు అన్నా ఇక్కడ ఇయ్య అనొచ్చుగా, మీకు ఆ సాన్నిధ్యం కూడా ఉంది అప్పటికే. నేను అక్కడ ఒకసారి ఓడిపోయినా, ఇన్ఛార్జ్గా పనిచేసి అక్కడే తిరుగుతున్నా. రెండోసారి ఎందుకు మీరు? సరే మీరు నన్ను అంటారు కదా, ఏమన్నట్లు అడుగునండి. కాళోజీ నారాయణరావు గారు ఓడిపోయింది అక్కడ. కాళోజీ నారాయణరావు గారికి 16,000 ఓట్లు వస్తే జలగం వెంగళరావు మీద నాకు 87,000 ఓట్లు వచ్చినాయి. మంచి ఓట్లు వచ్చినాయి. కాళోజీ నారాయణరావు గారిని ఓడగొట్టారు అక్కడ, నేను పెద్ద లెక్క కాదు. ఇంకోటి ఏంటంటే, ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 30 టికెట్లు ఇస్తే 3 సార్లు గెలిచిండ్రు. పర్సంటేజ్ చెప్పండి. అవును, 30 టికెట్లు ఇస్తే 3 సార్లు గెలిచిండ్రు. నేను గెలిచాను ఎట్లా అనుకున్నాను ఆయన? అయినా నేను పార్టీ కోసం పోయి నిలబడ్డా. 4వసారి పిడమర్తి రావు గెలుస్తారేమో అనుకో. నాకు గెలిచే అవకాశం 3వసారి ఉండే, కానీ నా టికెట్ తీసుకుపోయి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన, టీడీపీ నుంచి గెలిచిన. సండ్ర రాకపోతే మీరు ఉందరా బీఆర్ఎస్? పక్కా ఉండేటోడు నేను, ఇప్పటి వరకు 100% ఉండేటోడు. కష్టకాలాలలో. కష్టకాలం కాదు, తెలంగాణ వస్తుందని తెలకున్నా, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది తెలకున్నా నేను టీఆర్ఎస్ పార్టీకి చేరినాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మన బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాడిని. అందుకే సో నాకు ఇది సూట్ అవుతుంది అనుకోండి ఈ పార్టీ, నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినా. సో నాకు దగ్గరకు ఉన్న ఏమంటే కేసీఆర్ ఇట్లా తెలంగాణ ఉద్యమంలో పరిచయం. సో ఈయనైతే నాకు న్యాయం చేయాలని ఆయన దగ్గర పోయినాను. నన్ను నాకు అన్యాయం చేసిండు, వాళ్ళ బిడ్డకు న్యాయం చేసిండు. 2018 నేను ఓడిపోయినా, ఆమె ఓడిపోతే ఆమె తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసిన 6 నెలల్లో. చూడండి, 2018 ఆమెలాగా నేను వికాస్ స్కామ్లో ఇరుక్కోలే కదా. అవును. 2018 ఓడిపోయినాక ఎన్ని ఏళ్ళు ఉన్నారు పార్టీలో మీరు? 4 సంవత్సరాలు ఉన్నది దాదాపు. 22 వరకు ఉన్నారు. అయినా ఏనాడు పిలవలేదా? కేటీఆర్ కావచ్చు, పిలుచుడే ఉండదు కదా. వాళ్ళు ఏ వ్యక్తినైనా పప్పులో కరువేప్పగలగా సేమ్ ప్రజలు కేసీఆర్గా అట్టే చేసిండ్రు, తెలంగాణ నువ్వు వద్దని. అంతేనా? మరి మీరు వెళ్ళేటప్పుడు అన్న కనీసం ఎందుకు రవి వెళ్తున్నామని కేటీఆర్ కావచ్చు మిగతా ఎవరు మాట్లాడారు? అడిగేది అసలు ఉండదు, అదొక దానికో పార్టీకో సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎన్నికల్లో నీకు బీఫామ్ ఇచ్చినాక, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినాక, నువ్వు ఎందుకు ఓడిపోయినావు, నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, నీతో ఎవరు తిరిగినారు, పార్టీకి ఎవరు సపోర్ట్ చేసిండ్రు, ఎవరు సపోర్ట్ చేయలేదు, అడిగే ముచ్చటే ఉండదు ఆడ. అంతేనా? ఓడిపోయింది ఆడ అయిపోయినట్ట లెక్క, వేరే వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి అంతే. అందుకోసం ఇప్పుడు ఆ పార్టీ లేకుండా పోయింది. సరే, బీఆర్ఎస్ని వీడారు కోపంతో. ఓకే, కోపంతో విడలేదు, చాలా బాధతో నిరాశతో విడినా. కోపంతో కాదా? కానీ నేను 1 year ముందే విడిపోయినా. కోపంతో కాదా? సండ్రా వచ్చిన కోపంతో కాదా? కోపమే అది. అంటే కోపం అంటే ఫీల్ అయినా, నాలాంటి ఉద్యమకారుడిని కేసీఆర్ మెడగోసిందంటే ఇంకా ఎవరినైనా ఇంతే ఉంటుంది ఇక్కడ అని చెప్పి ముందు పోయి. నాకన్నా ముందు ఎంతోమంది కేసీఆర్ బారిన పడి ఆగమైన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. 2014 అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో మమేకం అయి ఉన్నారు. 2014లో మీరు పోటీ చేశారు, 18లో పోటీ చేసినారు. 2014 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి అవకాశాలు రాలే. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఏనాడు కూడా బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఒక అపవాదం ఉంది. అంటే మేమే ఉద్యమకారులు కదా అన్నట్టు, నేను ఉద్యమకారుడు ఇంకెవరు రవీంద్ర అంటాడు. ఆత్మ బలిదానాలు చేసుకుంటే అవసరం ఉండదు. మీరు చెప్పలేదా ఎప్పుడన్నా? ఎప్పుడు అంటే నేను ఒక ప్రయత్నం ఏం చేసిన అంటే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను పెట్టుకున్నారా? పెట్టుకున్నా, కానీ నన్ను పడనివ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రికి ఆయన అట్లా ఇవ్వకూడదని చెప్పేసి ఓన్లీ గ్రామ సభ తీర్మానం ద్వారానే లోన్లు ఇవ్వాలని పెట్టిండు. ఒక్కసారి ఇద్దామని అనుకున్నా, అది పడనివ్వలేదు, అది సాధ్యం కాదని చెప్పిండు. ఆడిట్ ప్రాబ్లం అవుతుంది. ఓకే,
ఎంపిక అనేది కింద నుంచి జరగాలన్నారు. మరి తర్వాత దళిత బంధు 10 లక్షలు అని పెట్టిన మీకు ఆపాయింది మరి అది ఇది దళిత బంధు అని పెట్టినగా 10 లక్షలు అంటే దళిత బంధుకు డబ్బులు ఇవ్వాలని చెప్పిందని వచ్చిన మీటింగ్లో నేను ఒక్కడినే దళిత బంధు ద్వారా మీరు వెహికల్ కానీ అది ఇవ్వద్దు, స్వయంగా వాళ్ళకే డబ్బులు ఇవ్వాలని చెప్పిన నేను. అంటే దళిత మీద ప్రేమ ఉంది దళిత బంధు అంటారు కదా, లేదంటున్నానే మీరు అంటున్నారు, ఉందని ఇక ఫలితాలు ఈ పథకాలని చూడండి, అది కేవలం ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా పెట్టిన పథకం తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేకపోయింది కదా. అంతేనా? ఈసారి వస్తే ఇచ్చినేమో అంటారు. లేదు, ఇవ్వడు. కేసీఆర్ గారు అధికారం కోసం ఒకటి అంటాడు, అధికారం ఇంకోటి చేస్తాడు. అంతేనా? సరే, ఇట్లా తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్లో ఉన్నారు అంటే మీ అంతా ఒక డిఫరెంట్ పందా ఉంటుంది, వేరే పార్టీలకు వెళ్ళాలంటే మనసు ఒప్పుకోదు కదా, కాంగ్రెస్కి వచ్చినారు. సూటిగా అడుగుతున్నానా, కాంగ్రెస్ ఏం న్యాయం చేసింది మీకు? మీలాంటి సీనియర్ నేతను తీసుకున్నా సమయం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా. నా టికెట్ నేను ట్రై చేసిన, చాలా ట్రై చేసినా కాలేదు. ఎందుకు కాలేదు అంటున్నాను, మీరు ముందు వరుసలో ఉండాలి కదా. ఎందుకంటే ఉద్యమం ఒకటి ఉంది కార్డు, పార్టీని వీడి వచ్చినారు మళ్ళీ, ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి కూడా. మరి మీకు ఎమ్మెల్యే టికెట్ అని ఇవ్వాలి కదా, ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి కదా, అడగలేదా? ఎందుకు, ఎక్కడ? నేను ఆయన టికెట్ చాలా సీరియస్గా అడిగిన, సత్పల్లి అడిగినా, తుంగతుర్తి అడిగినా, కంటోన్మెంట్ అడిగినా, ఎక్కడా సాధ్యం కాలే. అన్ని పరిస్థితులన్నీ ఆడ వేరు ఉన్నాయి, పెద్ద పార్టీ, లాబింగ్ చేయలేకపోయినా. మీరు వెళ్ళేటప్పుడు ఏమో హామీ తీసుకొని వెళ్ళలేదా మరి? లేదు, వచ్చి నేను పార్టీలో చేరేటప్పుడు కంటోన్మెంట్ టికెట్ హామీ ఇస్తేనే వచ్చిన. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చిండు, సరే అని చెప్పేసి ఆయనతో కలిసి నేను కాంగ్రెస్ పార్టీలో. రాలే కదా, అడగలే పొంగులేటి? సో చూద్దాం, చాలా ఉన్నాయి కదా అవకాశాలు ఇంకా భవిష్యత్తులో. తొందరగా ఎమ్మెల్యే అయితే బెటర్, ఎందుకంటే ఎమ్మెల్యేకి పోటీ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతాను. అవును, ఎందుకంటే ఈసారి గెలిచిన వాళ్ళంతా కొత్త వాళ్ళు కూడా గెలిచేసినారు ఈజీగా, అవకాశం బాగుండే. ఎందుకంటే కొంత బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండడం, ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ని భావించడం, ఎవరిని పెట్టినా గెలిచినారు కదా. కాంగ్రెస్ వేవ్ వచ్చింది బాగా. అంటే రాజకీయంగా దూకుడు స్టెప్ అనుకోవచ్చా మరి బీఆర్ఎస్ని వేటి దీంట్లోకి రావాలి? నేను చాలా దూకుడుగానే స్టెప్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆయన అక్కడికి వచ్చినాక నాకు స్పేస్ ఏది? నన్ను ఇట్లా అవమానిస్తే నేను తట్టుకోలేను కదా. ఇప్పుడు అవమానం నాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా బాధ లేదు, కానీ నేను ఉన్నాగానే కాంగ్రెస్ పిడమర్తి రవాణాని అవమానిస్తుందని మీ అభిమానులు కావచ్చు అందరు అంటా ఉన్నారు, నిజమా కాదా? అంటే టర్మ్ అయిపోకముందు ఎట్లా అనుకుంటా, చాలా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ళ కాలం, ఏమున్నాయా నాకు 3 ఏళ్ళ కాలం ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, అవన్నీ అవకాశాలు ఉన్నాయి. అవకాశం అని ఆశాభావం ఉందా? 100% నాకు అవకాశం. ఎట్లా ఉంటారు రేవంత్ రెడ్డి గారితో మీ సాంగ్? రేవంత్ రెడ్డి గారితో అంటే చాలా సందర్భాల్లో కలిసి వస్తూ ఉంటా. మేజర్గా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫాలోవర్ని. రేవంత్ రెడ్డి గారిని నా బర్త్డేకి కానీ, ఆయన బర్త్డేకి కానీ, లేకపోతే ఇంకేదన్నా మా వర్గీకరణ అప్పుడు ఆ సందర్భాలు చాలాసార్లు కలిసిన. అంటే దళిత కమ్యూనిటీకి సంబంధించి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది మీకు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా యూజ్ చేసుకోనప్పుడు నా సమయం వస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. వస్తుందని మీరు అంటా ఉన్నారు, 100% వస్తుంది. ఇప్పటికే రావాల్సి ఉందని అనుకుంటున్నారు? లేదు, ఒక లిస్ట్ చేంజ్ అయింది అంతే, లాస్ట్ టైం రాలేదు. లేదు, పక్కన పెడితే అదే పార్టీలో కొనసాగాల్సిన ఆవశ్యకత. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ప్రయాణం, టికెట్ నాన్ టికెట్ అవన్నీ అందరికి ఇప్పించింది కదా పొంగులేటి, మీ విషయంలో ఎందుకు లేదు? నా దాని గురించి ట్రై చేస్తుండే బాగా, ఈ లిస్ట్లో నాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తున్నాను, ఒక సీనియర్ నాయకునిగా చెప్పండి, 42% బీసీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అవును, ప్రకటించింది కానీ చేతులు దులుపుకుని ప్రకటించి కేంద్రం మీద నెట్టేసింది అంటా ఉన్నారు కదా. చాలా తప్పది కూడా. 100% ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ఉంది, దేశంలో కాంగ్రెస్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని అంతా చేసింది. ఏమేమి పనులు చేశారు? అసెంబ్లీలో తీర్మానం చేసింది, నేను తీసుకొస్తుంది. దాని మీద చట్టం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, అరవింద్ గారు అందరూ ఢిల్లీకి పోయి కూర్చుని దాన్ని చట్టం చేయించుకురావాలి, లేకపోతే వాళ్ళు రాజీనామా చేయాలి. మరి రాష్ట్రాల్లో వాళ్ళు లేరు కదా, ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాలంటే రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది ఆల్రెడీ. అవును, మరి ఇంకో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ గవర్నర్ దగ్గర పంపాలి. అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు గవర్నర్కి ఏం సుప్రీం అధికారులు ఉంటాయని ఈ రాష్ట్రంలో క్యాబినెట్ రాష్ట్రం ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద గవర్నర్ సైన్ చేస్తాడు, కేంద్రానికి దానికి సంబంధం లేదు. ఎందుకంటే గతంలో ఎస్సీ వర్గీకరణ మీద కూడా కేంద్రంలో సుప్రీంకోర్టులో కేసు ఉండగా కూడా రాష్ట్ర ప్రభుత్వం 2000-2004 మధ్య ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏబీసీని అమలు చేసింది. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. ఎలక్షన్స్ అయితే ఎలక్షన్స్ కండిషన్ మేరకు సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా కండిషన్స్ ప్రకారం తీర్పు వచ్చే అవకాశం ఉంది. డెడికేషన్ కమిషన్ వేయాల్సి ఉంటుంది, ఎంపీరికల్ డేటా తీయాల్సి ఉంటుంది, ఒక చట్టం ఒకటి తీసినారు. అవును, మరి ఆర్డినెన్స్ బదులు 243(d)(6) ప్రకారం డైరెక్ట్ నేరుగా చేయొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం అనేది బీజేపీలో ప్రధాన. చేయలేరు అట్లా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు చేయలేరు? చేశారు కదా, చేయలేరు. చట్టం రాదు, చట్టం చేయలేరు. కేంద్రమే చట్టం చేయాలి. కేంద్రం చేయవచ్చు. కేంద్రం చేయాలంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో జనగణన చేయాలి, మళ్ళీ ఎంపీరికల్ డేటా తీయాలి, డెడికేషన్ కమిషన్ చేయాలి. దిస్ నాట్ ఫర్ తెలంగాణ కదా అన్న, అన్ని రాష్ట్రాలకు వాళ్ళ వాదన. చూడండి, ఎస్సీ జాబితా కేంద్ర జాబితా
అన్ని రాష్ట్రాలు చేయలేదు, ఈ రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. అందుకోసం తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఏంటంటే ఈ స్టాండ్ తీసుకుంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి అన్నింటిని చేస్తామే. అడగని తప్పేంది, వాళ్ళ 2026లో చేస్తాం. వాళ్ళంత పర్సంటేజ్ ఉన్నారు కదా, ఇవ్వండి, వాళ్ళ తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలన్న చిత్తశుద్ధితో ఉన్నది, ఇయ్యలేనిది బీజేపీ. ఇందులో అసలు టీఆర్ఎస్కి అయితే సంబంధం లేదు, అది ఎక్కడో పోయింది, అవుట్ అయిపోయింది ఈ ఇష్యూలో. స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్ట్రెంట్ అయితే ఏం కాదు కదా 42. లేదు, 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేవెళ్ళ డిక్లరేషన్లో చేసింది 22లో, 22-23లో ఖర్గే మీటింగు. ఆ మీటింగ్ నేను వెళ్ళినా, అక్కడ ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిండు. ఆనాటిదే వర్గీకరణ, ఆనాటిదే 42% రిజర్వేషన్. ఇవాళ రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా చేయగలిగింది. చేసిండా? చేయలే కదా, ఓన్లీ అట్లా 42% చట్టం. ఆయన చేయాల్సిన పని అంతా చేసిండు, ఆయన చేయాల్సిన పని చేసిండా మొత్తం సీఎంగా. సీఎంగా మీరు విద్యార్థి ఉద్యమ నాయకులు ఒక మేధావిగా చెప్పండి, చేశారంట? చేసిండు పక్క. వర్గీకరణ చేయలే, పార్టీలకు అతీతంగా వర్గీకరణ చేయలే. వర్గీకరణ గురించి మనం వర్గీకరణ కంప్లీట్ చేసిందా లేదా? బీసీల గురించి, బీసీలది కూడా ఆయనకి ఏమి, ఆయనకున్న ఆశాభావం ఏంటి చెప్పు, ముఖ్యమంత్రి కావాలి అయిండు. దాన్ని చేయకపోయినా అడిగేది లేదు కదా, ఆయన చేసిండు కదా. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఇచ్చిన హామీ, ముఖ్యమంత్రి అయినాక ఆ హామీని నెరవేర్చిండు. ఒత్తిడి ఉండదా అగ్రవర్ణాలు చేద్దాం? ఆయననే అగ్రవర్ణం కదా, ఆయన అయినప్పుడు ఆయన అగ్రవర్ణమా కాదా కాదు, కానీ ఆయన అన్న మాట ప్రకారం 42% అన్నట్టు చేసిండు. ఇందులో ఆయన చిత్తశుద్ధి ఉంది, బీసీల పట్ల సానుకూలంగా ఉన్నారు 100%. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక 20 నెలల పాలన అయింది, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా చెప్పండి. అంటే ఇప్పుడు కేసీఆర్ చేయలేని పనులన్నీ ఆయన చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఆయన ఉద్యోగాల మీద ఎక్కువ నిర్లక్ష్యం వహించింది, నిరుద్యోగుల పట్ల. సో అప్పుడు కొన్ని వాళ్ళు నోటిఫికేషన్లు వేస్తే వేసింది కావచ్చు, ఇన్ని కలిపి మొత్తం 50,000 దాకా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నియామక పత్రాలు మొత్తం కూడా ఇచ్చిండు కదా. కేవలం నియామక పత్రాలు ఇచ్చారు, ఉద్యోగాలు వాళ్ళే ఫిల్ చేశారు? లేదు, వాళ్ళెక్కడ నియామక పత్రం ఇచ్చినాకనే కదా ఉద్యోగానికి పోయేది, ఎవరి ముందు ఎట్లా పోతాం? అప్పటికే ఎన్నికలు వచ్చినా మేము ఫిల్ చేసినాం కానీ నియామక పత్రాలు అట్లా నియామక పత్రం ఇస్తేనే కదా పోయేది, అది తప్పది. అంతే, ఎట్లుంటుంది అంటే నియామక పత్రాలు ఇచ్చి 50,000 అంటా ఉన్నారు, కాదు ఒప్పుకోరా మీరు దానికి? ఏది వాళ్ళు ఉద్యోగాలు ఫిల్ చేసి కదా ఇస్తే ఇదంతా ఎందుకు, మళ్ళీ ఎట్లా ఇస్తారు దాన్ని? ఈయన ఇచ్చినాకనే అవన్నిటిని కూడా తీసి రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూలు పెట్టి అన్ని సెలెక్షన్ చేసి ఇచ్చేస్తుంటారు. నిరుద్యోగుల ప్రధాన సమస్య అదే ఎజెండా మీద కూడా తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఎజెండా మీద వచ్చిండు, ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నాడు 10 ఏళ్ల పాలన, 20 నెలల పాలన, విద్యార్థి లోకం, నిరుద్యోగులు అంటుంది అట్టర్ ఫ్లాప్ రెండు. లేదు, మీ విద్యార్థి లోకమే అంటున్నారు. మీకు 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు కదా, ఇంకా నోటిఫికేషన్, ఇంకా టైం ఉంది ఆయనకు. ఒక పోలీస్ కానిస్టేబుల్, మెడికల్, టీచర్ ఉద్యోగాలు 1,00,000 వేస్తారు. వేస్తారా? మీరు చూడండి ఎంత పెద్దగా వస్తుందో చూడండి. మొత్తం 30 లక్షల మంది ఉంటారు కదన్న. సరే ఇది వేయవచ్చు, మీరు 50,000 1,00,000 ఫిల్ చేస్తే మిగతా 29 లక్షల మంది ఉంటారు కదా. శాశ్వత సొల్యూషన్ కావాలంటే ఉండదు కదా, ఎప్పుడు శాశ్వత సొల్యూషన్ ఉండదు కదా. ఎందుకంటే ఆయన అనేది 2 లక్షలు, 50,000 అయిపోయినాయి, ఇంకా 1,00,000 వేస్తారు. అంతేగాని మొత్తం అయితే 28 లక్షలు, 28 లక్షలు మన ఉద్యోగాలు ఎంతమంది లేరు కదా, ఉద్యోగం ఇయ్యరు కదా, ఇవ్వలేరు కదా. ఇక్కడ మేమేమంటాం అంటే ఆర్జీ మీడియా మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే విద్యార్థి ఉద్యమ నాయకునిగా సీనియర్ నేత మీరు చెప్పండి, స్థానికంగా అనేక పరిశ్రమలు ఉన్నాయి. గ్రామం తిరిగిన మార్నింగ్ న్యూస్లో బాగా మేము అబ్జర్వ్ చేసిందంటే ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10,000 మంది నిరుద్యోగులు ఉంటే ఒక 50-60 కంపెనీలు ఉంటాయి అక్కడ. మన ఎవరి మీద అయితే జై తెలంగాణ అని కొట్లాడినామో ఆంధ్ర యువతను తీసుకొస్తా ఉన్నారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ముంబై, ఇట్లా అంటే పక్క రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేసింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ప్రస్తుతానికి ఇప్పుడు 20 నెలల పాలన మీ ప్రభుత్వం అయినా. మరి ఆ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తే ఒక 85% నిరుద్యోగ సమస్య పోతుందిగా. ఎందుకు దాని మీద ప్రైవేట్ రంగంలో కూడా అంటారు, ఒక జీవో తీసుకొచ్చి చట్టం తీసుకొస్తే అయితే ఇలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మీరే ఉద్యోగాలు పెట్టిస్తారు? లేదు, రేపు మేము ఉద్యమం ప్రారంభించబోతున్నాము. తెలంగాణలో 90% ఉద్యోగాలు ఇక్కడ లోకల్ విద్యార్థులకే, నిరుద్యోగులకే ఇవ్వాలి. అవును, మరాఠాలు లేక తెలంగాణ కూడా తెలంగాణ వాళ్ళదే. అది హోటల్ అయినా, నీలోఫర్ టీ కేఫ్ అయినా, అంతే ఏ షాప్ అయినా, ఏ కంపెనీ అయినా 90 ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. మాకు ఇవ్వకపోతే గొడవ స్టార్ట్ చేస్తాం. అది చేస్తే నేనేమంటున్నా, నెల రోజుల నిరుద్యోగం అనే పదం ఉండదు, అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎంతసేపటికి మన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల మీద ఆధారపడుతున్నారు, కానీ లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అవును, నేవీ చూడండి, పోస్టల్ చూడండి, బిఎస్ఎన్ఎల్ చూడండి, ఎన్ని ఉద్యోగాలు అంటే, ఆర్మీలో కానీ ఎన్ని ఉద్యోగాలు అంటే అన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి జిల్లాలో బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి కోచింగ్లు సొంతంగా గవర్నమెంటే పెట్టాలి, ఇన్స్టిట్యూషన్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. చదువురాని బీహార్లో, యూపీలు మొత్తం కూడా ఆ ఉద్యోగాలు ఉంటారు. అవును, చదువు వచ్చిన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఆ ఉద్యోగాలకే పోరు. ఎంతసేపటి సివిల్ సర్వీస్ అంటారు, గ్రూప్ 2 అంటారు,
ఎస్ఐ కానిస్టేబుల్ అంటారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాలు ఉంటాయని కూడా కొంతమంది తెలియదు మీరు తెలియదు. అన్నట్టు. వేల ఉద్యోగాలు పడతాయి రోజు రైలు ఎట్లా అవేర్నెస్ కల్పించబోతా ఉన్నారు? అంటే ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ ఈ అన్నిటికీ కోచింగ్లు పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ కేంద్రంగా జిల్లా కేంద్రాలుగా ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్లు పెట్టాలి. గవర్నమెంట్ ఆధ్వర్యాన్ని నడవాలి. ప్రభుత్వం సెంటర్ పెట్టాలి. రెండోది స్థానిక ఉద్యోగాలలో 90 ఉద్యోగాలు తెలంగాణ వాసులకే ఇవ్వాలి. ఈ డిమాండ్ మీద పనిచేయాలని నేను డిసైడ్ అయినా. అట్లా చేస్తే యాక్సెప్ట్ చేస్తారంటారా? నాకు ఎవరిది యాక్సెప్టెన్స్ అవసరం లేదు. మీ ప్రభుత్వం ఉంది అంటున్నా. లేదు నేను చూడండి, నేను బహుజన్ సమాజ్ పార్టీ స్టూడెంట్ వింగ్ ఉన్నప్పుడు తెలంగాణ కోసం పనిచేసిన. నేను టీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ కోసం పనిచేసిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలలో కానీ ఏ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలో పెట్టినా లేదా మీ ఆఫీసులో అయినా మాకు 90 ఉద్యోగాలు 90% ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం ప్రారంభించబోతున్నా. తెలంగాణలో రానున్న రోజులలో చాలా ప్రభావితం చూపిస్తుంది. విద్యార్థులకు చేరైందా మరి ఈ సమాచారం? విద్యార్థులకు కాదు, అన్ఎంప్లాయిడ్ యూత్కి. అదే ఇంకా తెలియదు. ఈ నెలలో అనుకుంటున్నాం సంఘాన్ని అనౌన్స్ చేయాలని. అంటే ఎట్లా, అంటే క్షేత్రస్థాయి ప్రణాళికలు ఏమైనా ఉన్నారా? ఎట్లా పోతారు? ప్రస్తుతానికి అయితే చాలా రీసెర్చ్ చేసినాము ఈ సబ్జెక్ట్ మీద ఉద్యమం చేయాలని. ఎందుకు చేయాలో కూడా మేము అవగాహనకు వచ్చినాము. దాన్ని రేపు పత్రికా సమావేశంలో ప్రకటిస్తాం. నాడు కేసీఆర్ తిట్ల దండకంతో పాలన నడిపినప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని తిట్టడం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నది. లేదు, ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు బాగా తగ్గించుకున్నారు కదా. తగ్గించుకున్నారా? చాలా. అంటే మీరు ఏమైనా చెప్పిర్రా? అట్లేం లేదు కానీ అంటే ఇక కేసీఆర్ పెద్ద మనిషి అయిపోయాడు, లేవలేకుండా కదా ఆయన అనొద్దని. అవును, ఎందుకంటే వాళ్ళకి నా మీద నమ్మకం లేకనే మనకిచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనడం, కేసీఆర్ని లైవ్లో ఉంచడం, ఎందుకంటే చేయడం ఒక రకంగా మళ్ళీ తిరిగి అంతే అవసరం లేదు ఆయన అనడం. ఆయన కూడా గ్రహించి ఉంటాడు, వదిలేసి ఉన్నాడు నాకు తెలిసి. ఒక నెల రోజులు అయింది ఏమనకుండా. అంతేనా? అప్పుడప్పుడు కోపంలో అప్పుడప్పుడు అంటా ఉండు కానీ అనాల్సిన అవసరం లేదు ఆయనగా. ఎందుకంటే ఆల్రెడీ ఆయననే లేవలేకుండా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కనీసం జనాలని ఏమి పట్టించుకోకుండా ఉంటాడు. ఆయన ఎట్లుంటుంది అంటే, నన్ను ఓడగొట్టారు కదా, నేను వీళ్ళకి వచ్చి ఎందుకు చేయాలనేది అంటుంటాడు. హ్యాపీగా మంచిగా ఇప్పుడు ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాయి. ప్రెస్ మీట్లు పెడుతుండు, మొన్న నల్గొండలో అక్కడెక్కడ సభలు సమావేశాలు పెడతారు. ఒక్కటైంది మీటింగ్ అంతే కదా, 20 నెలల కూడా పెట్టలేడు ఆయన. ఆయన గోపిక ఉండదు అంతగానో. సంవత్సరం పాటు మీకు టైం ఇవ్వాలని ఆగిండట. ఇక తర్వాత కార్యాచరణ అయింది కదా. కేసీఆర్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోలేరు అంటున్నారు కదా. ఆయన ఉన్నప్పుడే ఆయన ఒడగొట్టింది, కేసీఆర్నే గొడగొట్టింది కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా తెలంగాణ ప్రజల వాళ్ళ ఎమ్మెల్యేలను కొంతమంది అవినీతి చేసిన ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయింది. కేసీఆర్ పాలన పట్ల 100 మార్కులు వచ్చినాయి. 2 టర్మ్లు ఉన్నారు కాబట్టి. మొదటి ఇంకొకటి విమర్శ ఏంటంటే, అనవిగాన హామీలు 2000 ఇస్తే 4000 ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. మహిళలకు ఇస్తామన్నారు, కుట్టు మిషన్లు అవి నెలకు 2500 ఇస్తామన్నారు. రైతు బంధుని 12,000 చేస్తామన్నారు. ఇవన్నీ చేస్తామన్నారు కాబట్టి నమ్మేసినారు, ఏం చేయట్లేదు అంటున్నారు కదా. అవి కనుక అనకపోతే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్. మీరు 6 గ్యారెంటీ గురించి మాట్లాడుతున్నారు కానీ సన్నబియ్యం గురించి మాట్లాడతలేరు. మీరు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడతలేదు. అవన్నీ చెప్పని చేస్తున్నాడు కదా. చేయాలి కానీ చెప్పినా కూడా చేస్తే బెటర్. చెప్పినా చేస్తాడు, చెప్పని కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి. ఉందా అంత బడ్జెట్? ఒక పథకం అయిపోయింది ఇంకో పథకం వదులుతుండు కదా. ఇవాళ రేషన్ కార్డు ఇస్తుండు. కేసీఆర్ 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేపు హుజురాబాద్లో 16 ఉంది, కొల్లాపూర్లో 18 ఉంది. చూడండి మీరు ఎటువంటి పథకాలు బయటకు వస్తాయో. అంతే, అంటే ఎన్నికల వరకు ఇవన్నీ చేస్తారంట. లేదు మళ్ళీ రావాలన్నా. ఇప్పుడు ఎన్నికల వరకు టైం ఉంది కదా, చేస్తారు అప్పటికల్లా చేస్తారు. మళ్ళీ చేసినామని మళ్ళీ రావాలన్నా అధికారంలో. న్యాచురల్గా ఎవరు రాజకీయ పార్టీ అదేగా చేసేది. మేము ఇంత పని చేసినా మాకు మళ్ళీ ఒకసారి అవకాశమేనా అడుగుతారు ఎవరైనా. ఇప్పుడు మీరు చెప్పండి, 100కి ఎన్ని మార్కులు ఇస్తారు కాంగ్రెస్ సర్కార్కు? 95. మరీ ఎక్కువ కదా 95? మీ అనాలిసిస్ అంటే 94 ఇవ్వాలి. ఎందుకంటే 6 గ్యారంటీస్ ఉన్నాయి. అంటే ఎక్కువ ఊహించంటున్నారా? ఎట్లా? లేదు, ప్రజలలో ఉన్నది అంత లేనా? కేసీఆర్ కన్నా బెటర్. ఎట్లా బెటర్ అంటారు? సమయం ఉంది కదా, మీ పని అంతా చేయండి. కేసీఆర్ కన్నా ఎట్లా బెటర్? ఆయన రైతు బంధు ఇచ్చినాడు. ఇక్కడ ఇస్తున్నారు. దళిత బంధు ఆయనే కదా. మరి ఆయన దళిత బంధు బంద్ చేసిండు కదా. ఆయన అప్పులు అన్నారు, ఈయన ఇంకెక్కువ అప్పులు చేసినాడు. ఏం లేదు అప్పులు. మీరు 2 లక్షల 2 ఇయర్స్కి లెక్కేద్దు. ఒక 5 ఏళ్ళ పాటు టైం అయిపోయినాక బేరీ చేయాలి కానీ 2 ఏళ్లకు ఎట్లా బేరీ చేయాలి? నన్ను బేరే చేయండి నా పాలన అని రేవంత్ రెడ్డి గారు అంటారు కదా. నేను ఆయన కన్నా బెటర్ అని అంటారు కాబట్టి బేరే చేయాలి. కంపేర్ చేయండి మరి. అయితే కంపేర్ చేస్తే 10 ఏళ్ళ పాలన కన్నా 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన బెటరా? బెటరే. ఆయన మేజర్గా ఏంటంటే ఆయన జనాలు గలవాడు. ముఖ్యమంత్రి ఉంటే ఇక మందిని మర్చిపోవడం ఆయన పని. ఆయనకు సమకాలికుల్ని కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళని కానీ మంత్రులను కానీ ఎవరిని కలవకుండా తిరుగుతాడు. అది నచ్చదు పబ్లిక్కి, తెలంగాణ పబ్లిక్కి. బీఆర్ఎస్ కాసేపు పక్కన పెడదాం. వ్యక్తిగతంగా మీకు పార్టీ కాదు, వ్యక్తిగతం అంటా ఉన్నాం. మంత్రులకు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ సఖ్యత లేదట కదా, నిజమేనా?
అట్లేం కనిపిస్తలే, అందరూ బాగానే క్లోజ్గా తిరుగుతారు కదా, అందరూ మా నాయకుడు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా. కొన్ని సమావేశాలు పెట్టుకున్నాడు, సభలు మొన్న కూడా జరిగిన సమావేశంలో చాలా డిష్యూన్స్ అయినాయి. అంటే ఇంటర్నల్గా మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాల మీద అంటే చర్చ జరుగుతుంది కదా. అంటే కలిసికట్టుగానే ముందుకు సాగుతారంటారా? అంటే ఏదైనా ఇంటర్నల్గా మాట్లాడుకొని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కావాలని పావులు కలుపుతా ఉన్నారు, ఢిల్లీకి పోయేస్తున్నట్టు నిజం కాదంట. అస్సలు కాదు అది. ఆయన సన్నిహితులు కాబట్టి ఆయన పోయింది టూర్కి, ఫ్యామిలీ టూర్కి. ఈ లోపల ఖర్గే గారు పిలిస్తే పోయి మాట్లాడొచ్చింది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారిని తప్పించి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక అసలు లేనే లేదు. రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆరాటం. లేకపోతే మొన్న జీపీ ఎన్నికలకు సంబంధించి యాక్చువల్గా ఆయన శాఖ పరిధిలో ఆయన ప్రకటించాలి, కానీ జీపీ ఎన్నికలకు సంబంధించి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని ప్రకటించింది కదా, ప్రకటించలేదు. దీని ద్వారా మీడియా సమావేశం లేదు, మీడియా సమావేశం కాదు అది, కార్యకర్తల సమావేశంలో మీరంతా రెడీగా ఉన్నారు. ఖర్గే కూడా ఏమో లేదు, నేను మాట్లాడుతున్నాను, కూసుమంచిలో ఉన్నా. ఆ రోజు ఏరువాక పెట్టిండు, ఆ రోజు అన్ని మండల నాయకుల సమావేశం పెట్టిండు. సమావేశం పెట్టి ఏమన్నాడంటే మీరంతా రెడీగా ఉండాలి, ఎన్నికలు వస్తున్నాయి అన్నాడు తప్ప డేటు ఎల్లుండి రేపు అని చెప్పలే. అది పెద్ద పత్రికా సమావేశం పెట్టలే, ఆయన వేదిక మీద మాట్లాడలే, ప్రెస్ నోట్ ఇవ్వలే. అన్నది ఏంటంటే రెడీగా ఉండండి అని చెప్పిండు. నిన్న ఆ రోజు సమావేశం ఉన్నారా మీరు కూడా? ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్. ఎస్, మరి దాని ద్వారానే అధిష్టానం పిలిపించింది, నాకు చివాట్లు కూడా పెట్టింది, ఇంకోసారి అయితే బాగుండదు అన్నట్టు వినికిడి. నాకు తెలిసి బాగుండన్నట్టు అనలేదు, ఇట్లా కాదని చెప్పుండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే పార్టీకి చాలా గౌరవం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవడం అన్నప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక 20-30 స్థానాల్లో డబ్బులు ఖర్చు పెట్టి 20 మందిని గెలిపించింది కదా. అందుకని అడుగుతున్నాడు కదా సీఎం కావాలని. సీఎం అడగడు ఆయన, అసలు అది తప్పు, అడగలేడు. ఎందుకంటే అంటే ఏం లేదు, ఎందుకు ఖర్చు పెట్టి గెలిపిస్తారు, ఏదో ఒక ఏం తోటే వచ్చి ఉంటారు కదా. ఏం తోటే వచ్చిండు కేసీఆర్ దింపాలని, అది ఒకటే ఏమో, అంతే. సీఎం కావాలని లేదు. లేదు లేదు, నెక్స్ట్ టర్మ్లో కూడా ఒకవేళ అధికారం లేదు, ఒక 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉండాలని అనుకుంటున్నాడు మనోడు. ఇంకెన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నా ఆ తర్వాత చాలా మందిగా, అందులో అతను కూడా మెయిన్ కాంపిటేటర్ అవుతాడు. మీరు రాష్ట్ర నాయకులు ఆ రాజకీయాలు చేశారు కాబట్టి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకడపోతా ఉన్నారు. నెంబర్ 1 ఆయన మీద అభియోగం. కుటుంబ పాలన నాడు కేసీఆర్ని అన్నారు, కానీ ఈరోజు వాళ్ళ అన్న కావచ్చు మిగతా వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కాదు కదా. కాదు కాబట్టి ఎమ్మెల్యేలు అయితేనే అన్నారుగా. కేటీఆర్ మంత్రి, కవిత ఒక ఎమ్మెల్సీగా ఉంది, ఎంపీగా పనిచేసింది. విమర్శించిన రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా మళ్ళీ కుటుంబ సభ్యులను ఎందుకు పాలన అప్పగించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ నేను ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్స్ నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళు ఇప్పుడు మొన్న అసెట్ జరిగినప్పుడు కూడా తన పోలీసుల పక్కన కూర్చోవడం ఇవన్నీ చూసినాం కదా, వచ్చినాయి కదా చూసినాం, మీరు చూడలేదా? ఒకరిద్దరు తప్ప ఎక్కడ కనిపించారు వాళ్ళ బ్రదర్స్. వాళ్ళే ఇప్పుడు పాలన నడుపుతున్నారని అంటున్నారు కదా, వాళ్ళే డీజీపీ స్థాయిలో కూడా ఆదేశాలు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారి పర్సనల్ పనులు మొత్తం కూడా సరి చేస్తారు తప్ప మీటింగ్ పెట్టేటప్పుడు దాన్ని సక్సెస్ చేయడం, ఆయనకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేస్తారు తప్ప ఇన్వాల్వ్మెంట్ చేయరు, ఉండరు. చేస్తలేడా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మరి ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఒక ఎమ్మెల్యే చేయొచ్చు కదా. వేమనరేంద్ర రెడ్డినే చేయలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉండదండి. రాజు తలుసుకుంటే కేంద్ర పార్టీ శాఖ చూస్తుంది కానీ చూడదు. లేకపోతే వేమనరేంద్ర రెడ్డి గారు ఫస్ట్ లిస్ట్లోనే ఎమ్మెల్సీ కావాలి, రాజ్యసభ కావాలి, వాళ్ళకి ఆయన కాలే కదా. అపాయింట్మెంట్ కావాలంటే ఆయన దగ్గర పోవాలి, సీఎం అంటారు, నిజమేనా? లేదు, ఆయన ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు. ఆయన జనాల సమస్యలు వింటాడు, ఆయన అక్కడ రిప్రజెంట్ చేస్తాడు. కానీ సీఎం గారిని గెలవాలంటే వేమనరేంద్ర గారిని గెలవాల్సిన అవసరం లేదు. మనం పిఎన్ అడితే సరిపోతుంది, జయపాలండి. తప్పకుండా ఇస్తాడా ఎవరికైనా? ఇస్తారు. ఇక నాడు కూడా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అయినాయి, విద్యార్థి సంఘం నాయకుల మీద అయినాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని నియోజకవర్గ పరిధిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జర్నలిస్టులు మళ్ళీ వేధిస్తున్నారు, కేసులు అవుతున్నాయని జర్నలిస్ట్ సమాజం అంటూ ఉంది కదా. అంటే మీకు జర్నలిస్టు దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి, విద్యార్థి సంఘ నాయకులు కూడా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతాం, నిజమే కాదు? ఎందుకు అదే తప్ప ఎందుకు చేస్తుంది? అంటే అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది. అక్కడ లోకల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు, నిజాలని చెప్పి. ఇప్పుడు యూట్యూబర్స్ లేని ఒక రకంగా కొంత వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం అధికారం రావడానికి క్రియాశీలక భూమిక పోషించారు. చాలా నేడు కూడా ఏమైనా తప్పులు జరిగితే చెప్పు. ఇప్పుడు రైట్ అధికారానికి మించి దానికి మించి మాట్లాడితేనే ఇబ్బంది కదా. మంచి మాట్లాడకపోయినా ఇది చేస్తూ ఉంది, జరుగుతూ ఉంది, లేకుంటే రేవంత్ రెడ్డి గారు మీరు చేసే అంటే ఇప్పుడు అవి జరిగినట్టుగా చేస్తేనే ఇబ్బంది. అప్పుడు కూడా అదే అన్నారు కదా నాడు ప్రభుత్వం, ఇప్పుడు మీరు కూడా ఇదే అంటున్నారు కదా అన్న. ఎట్లా సమర్థిస్తారా ఏంది? అసలు యూట్యూబర్లు ఉండడం అనేది మంచిదే, ఎందుకంటే చాలా విషయాలు సమాజానికి తెలుస్తున్నాయి. వాళ్ళ పరిధిని దాటితే కేసులు ఎదుర్కొంటారు, అంతేనా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న కవిత ఇష్యూ బాగా పొలిటికల్ హీట్ ఎక్కింది, ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే వాళ్ళది ఏంటంటే అసలు వాళ్ళిద్దరికి సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి గారు అదే ఊర్లో పెళ్లికి కుక్కలాడావిడిలాగా రేవంత్ రెడ్డి గారు చేసింది 42% రిజర్వేషన్.
తిరుమల మల్లన్న ఎప్పుడు ఉద్యమకారుడు కాదు, ఆయన ఒక జర్నలిస్ట్. నా వల్లనే మొత్తం నేనంటేనే ఇచ్చిరు అంటున్నారు. ఆయన అనేది కాదు, ఆయన 2022 ఖర్గే సమావేశం అప్పుడు ఈయన లేడు కదా, అవును. ఈయన చెప్పలే కదా. ఈ కవితకి ఏం సంబంధం చెప్పండి? కవిత 42% రిజర్వేషన్ ఆమె గులాలు పూసుకోవడం ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడూ చెప్పిన ఆమె గురించి. ఇప్పుడు ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఒక ప్రణాళిక ప్రకారం ఉన్నాడు. కవిత గారు ఏంటంటే ఆమె ఒక పెద్ద వెరైటీ క్యాండిడేట్. ఏం చేస్తుందంటే ఒక 2 ధర్నాలు చేస్తుంది, 2 ప్రెస్ మీట్లు పెడుతుంది, 2 కార్యక్రమాలు చేస్తుంది, నేనే చేసిన అని చెప్పుకుంటుంది. అంతేనా? ఆమెకి ఇప్పుడు ఆమెకేం సంబంధం చెప్పండి బీసీ విషయంలో? బాగా కొట్లాడిందట కదా బీసీలకు. ఎక్కడ కొట్లాడింది? రాష్ట్రంలో చెప్తాను కదా, 2 ధర్నాలు, 2 ప్రెస్ మీట్లు, సంబంధం లేని విషయం. ఏం చేయాల్సి ఉంటుంది నిజంగా కూడా? ఒక ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకేం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ప్రభావితమైన ఉద్యమం చేసిందా? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ముందు 1,00,000 డప్పులు 1000 గుంతల కార్యక్రమము ఏ లెవెల్లో సమాజం మీద ప్రభావితం చూపించింది. 42% రిజర్వేషన్ ముందు కవిత గారు చేసిన ధర్నా ఎవరికైనా తెలుసా? అవును, చెప్పండి. ఇద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఎవరు? మల్లన్న ఆమె. అసలు రేవంత్ రెడ్డి గారికి లేని సంతోషం వీళ్ళిద్దరికి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అదే ఊర్లో పెళ్లికి కుక్కలాగానే 1,00,000 డప్పుల తరహాలో ఎవరు చేస్తే బీసీ ఉద్యమం, సరే వీళ్ళు చేయలేదు అనుకుందాం, ఎవరు చేస్తే ప్రభుత్వం కదిలింది అనుకుంటున్నారు? ప్రభుత్వం లేదా ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు కదా, ఉద్యమాలు చేయండి ఇచ్చేసినా లేదు. బీసీల పర్సెంటేజ్ అంత ఉంది. నా ఉద్దేశం అనేది 50% ఇవ్వాలి. అవును, 42% అని ఒప్పుకున్నారు కాబట్టి 42% ఇస్తుంటారు. అది రేపు పార్టీ పరంగా 50% కూడా ఇస్తారు టికెట్లు. చూడండి, అంతేనా? ప్రభుత్వ ప్రభుత్వ పరంగా 42, పార్టీ పరంగా 50%. తప్పకుండా పక్క. మరి ఇది బీసీలో 42% ప్రకటించినారు, సరే ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారు, కొంత ముందస్తు చర్యలు అయితే తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ప్రజలు మన బీసీ సమాజాన్ని నమ్ముతారు అనుకుంటున్నారు? 100% నమ్ముతారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఆయన పోయి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పిండు. జాజల శ్రీనివాస్ గౌడ్ సీఎం గారితోనే ఉన్నాడు. మొత్తం బీసీ సంఘాలన్నీ కూడా స్వీట్లు పంచుకున్నాయి, అందరూ ధన్యవాదాలు చెప్పిండ్రు. మరి ఈ ఇద్దరు ఎందుకో ధన్యవాదాలు చెప్తలేరు? తిరుమల మల్లన్న ఏబీసీ 42% ఇచ్చినందుకు సీఎం ధన్యవాదాలు అనాలా? కవిత నేను కొట్లాడినా కానీ ఇది సీఎం కూడా చేసిన ఎందుకు అనట్లేరు? అదే వచ్చే ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి అడుగుతా ఉన్నా, బహుజనులు అంటే మన బీసీలు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, సీఎం చేసే అవకాశం ఉంటుంది అనుకుంటారా మీరు? కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. ఏ పార్టీ ఉంటుంది? తప్పకుండా. తెలంగాణ గురించి మాట్లాడుతున్నా, పక్క రాష్ట్రం. బీజేపీలో అయితే కిషన్ రెడ్డికే చేస్తారు వాళ్ళు. అవునా? టీఆర్ఎస్లో అయితే ప్రకటించింది కదా బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం అది. అవును, నెక్స్ట్ టైం చెప్పాలి, ఇంకా రాలేగా టైం. అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే 30 రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ఇప్పుడు పంజాబ్లో మాను చేసిండ్రు ఎస్సీని, పక్కన కర్ణాటకలో బీసీని చేసింది, ఇక్కడ ఓసీని చేసిండ్రు, ఇంకో రాష్ట్రంలో ఇంకోటి చేసి హిమాచల్ ప్రదేశ్లో ఇంకో క్యాస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీకే సాధ్యం, ఎస్సీలు చేస్తుంది. తెలంగాణలో బహుజనులు రాజ్యాధికారం దిశగా వస్తారు అనుకుంటున్నారా మీరు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా ఎస్సీని చేస్తుంది, బీసీని చేస్తుంది, ఎస్టీని కూడా చేస్తుంది, ముస్లిం కూడా చేస్తుంది. వచ్చే మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంటుంది. అది కాదు, వాళ్ళు అటు చెప్పరు, చేస్తారు. వాళ్ళు చేస్తారా? చెప్పని నమ్మే పరిస్థితి ఉండదు కదా మరి. ఉండదు. ఇప్పుడు పార్టీ జాతీయ స్థాయిని బట్టి మనం దాన్ని అంచనా వేసుకోవాలి. ఎన్ని రాష్ట్రాలు ఎంతమంది చేసిండ్రు, అట్లా చూస్తే మనకు. మరి పిడమర్తి రవిని ఎమ్మెల్సీ చేసి ఒక మంత్రి చేస్తే నమ్ముతట్టున్నారు, చేస్తారా? మరి కనీసం ఎమ్మెల్సీ అయినా చేస్తారా? ఎమ్మెల్సీ చేయొచ్చు, మంత్రిని కూడా చేయొచ్చు, కానీ మీకుందా నమ్మకం అంటున్నాను? నమ్మకం అంటే లేదు. నమ్మకం అంటే నా పనిని బట్టి ఉంటుంది. పని బాగా చేస్తారా, చేయరా? మేమైతే అనుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఒప్పించేంత పని చేయట్లేదు నాకు అనిపిస్తుంది. అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇంకా? పిడమర్తి రవి అనే వ్యక్తి జనాలను ఇంకా తరలించాలి, జనాలను ఇంకా మొబైల్ చేయాలి, పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి, జనాల్లో మమేకం కావాలి. అవన్నీ చేస్తే కానీ ఉన్నాయా మరి వ్యూహాలు? ఉన్నాయి కదా, ఈ నెలలో అనుకుంటున్నాం కదా, దాని ద్వారా నేను ఇంకా పార్టీకి దగ్గరగా అయితే అనిపిస్తుంది. అంతేనా? ఇప్పుడు దూరంగా ఉన్నారా అంటే ఉద్యమం పరంగా? అంటే రేవంత్ రెడ్డికి మీకేమైనా గ్యాప్ ఉందా అంటున్నాను? నాకేం గ్యాప్ లేదు, ఆయన నన్ను చాలా అంటే అభిమానించే వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారుల పట్ల సీఎంకి ఎట్లాంటి వైఖరి ఉంటుంది? ఇప్పుడు నేను పోయినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న తీరును బట్టే ఉద్యమకారుల మీద ఒక అంచనా ఉన్నట్టు అనిపించింది. మాకు కూడా 250 గజాల స్థలం ఇస్తారని ఒప్పుకున్నాడు. అవును, అది కూడా చేస్తాడు తప్పనిసరిగా, కంపల్సరీ అందరికీ. అంటే ఉద్యమకారులకి. అవును, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లిస్ట్ అని ఉందా కనీసం? ప్రభుత్వం లిస్టు ఆల్రెడీ మనకు అప్పుడు 6 గ్యారంటీస్లో చివరి దాంట్లో పెట్టిండ్రు. మీరు ఉద్యమకారుడా, మీరు ఏ జైల్లో ఉన్నారు, మీ మీద కేసులు ఎన్ని ఉన్నాయని ఒక కాలం పెట్టిండ్రు. అవన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళకన్నా ఎంతో కొంత ప్రయోజనాలు జరిగి ఉన్నాయి. కొంత డబ్బులు ఇచ్చారు, కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యమంలో పాల్గొని వెన్నుపూసలు ఇరగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, మంచాలకు పరిమితమైన వాళ్ళని కావచ్చు, నాటి ప్రభుత్వం పట్టించుకోవాలి, నేటి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, పట్టించుకుంటలేదు కదా.
మీది ఎట్లా ఉంటుంది ఏమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారా? వాళ్ళు కూడా పాపం చాలా ఎవరున్నా కానీ మీరు చెప్పండి, మేము తీసుకుపోతాం గవర్నమెంట్ దృష్టి. ఎందుకంటే నేటి ప్రస్థానం అని ఒక పేపర్ తీసుకొచ్చినామన్నా. ఓకే, కేవలం ఫస్ట్ పేజీ మొత్తం ఇవే తెలంగాణ ఉద్యమకాలకు సంబంధించినవి. అవును, నిజంగా లాస్ అయిన వాళ్ళే తీసుకురండి, ప్రయత్నం తీసుకురండి. మీరు తీసుకెళ్తారా? తప్ప 100% తీసుకెళ్తాం. చాలా మంది చూస్తారు తెలంగాణ ఉద్యమకాలు. లేదు, నువ్వు ఎవరైనా ఉంటే చెప్పు అటువంటి వాళ్ళు. నాకు కూడా చాలా ఐడియా ఉంటుంది. నాకు మన దృష్టికి రాని తీసుకురండి. రవాణా తప్పనిసరి తీసుకెళ్తారు ఆన్ కెమెరా. 100% తీసుకుపోయి నేను గవర్నమెంట్ కల్పించే బాధ్యత నాది. అంతేనా? చివరికి ఏం చెప్తారన్న యువత కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, మీ సందేశం అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకంటున్నా అంటే యువత రాజకీయాలకు రావాలంటే భయపడతా ఉన్నారు. డబ్బులు ఒకటి, ఈ కరప్షన్ అయిపోయిన రాజకీయాలన్నీ వచ్చినా దాన్ని నిలదొక్కోలేము అనుకుంటున్నారు కదా, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను నిరుద్యోగులకు ఏం చెప్తున్నా అంటే, యువతకు ఉద్యోగాల కన్నా రాజకీయాలనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల కన్నా రాజకీయాలలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 12,000 సర్పంచులు ఉన్నాయి, ఊరిని బాగు చేయొచ్చు. 6,000 ఎంపీటీసీలు ఉన్నాయి, 500 జెడ్పీటీసీలు ఉన్నాయి, 100 కన్నా ఎక్కువ మున్సిపల్ చైర్పర్సన్. అవన్నీ కూడా మీకోసమే ఉన్నాయి. మీరు రాకపోతే మీకన్నా తక్కువ వాళ్ళు, అంటే మీరు 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 రాజకీయాలు రాకపోతే మీకన్నా తెలివి తక్కువ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని వెళ్తారు. అందుకోసం మీరు రాజకీయం రావాలి. నువ్వు మనకు అనిపిస్తుంది వీడిని ఎవడరా ఎమ్మెల్యే చేసిందని, వాడిని ఎందుకు చేసిందంటే నువ్వు పోలేదు కాబట్టి. అందుకోసం మీరంతా ఇళ్ళకి రాండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం చదువుకోమన్నాడంటే జ్ఞానం సంపాదించడం అంటే ఉద్యోగం కోసం కాదు, సమాజానికి నాయకత్వం వహించడం కోసం. అందుకోసం మీరందరూ కూడా చదువుకున్న యువకులు మొత్తం కూడా ఈ సమాజానికి నాయకత్వం వహించాలి. మీరందరూ కూడా రాజకీయాలు రావాలి. మీరు వస్తేనే అవినీతి పోతుంది. థ్యాంక్ యూ నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పేరింగ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఇప్పటివరకు మనం పిడమర్తి రవాణా గారితో మాట్లాడితే చాలా స్పష్టంగా అన్ని విషయాలు కుండలు బద్దలు కొట్టినట్టుగా మీ ముందుంచే ప్రయత్నం చేసినారు. యువత కూడా పిలుపునిస్తూ ఉన్నారు. చదువుకోవడం అంటే కేవలం ఉద్యోగం సాధించడమే కాదు, రాజకీయ ఉద్యోగం కూడా మీరు ఉండాలి. ఉద్యోగ సమస్య మీద ఒక పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నాం. 90% ఉద్యోగాలు స్థానిక సంస్థలలో నిరుద్యోగ యువతకు దక్కేలాగా మరి పోరాటం అనుకోండి, లేకుంటే ప్రభుత్వాన్ని ఒప్పించడం అనుకోండి, ఏదైనా చేసి 90% ఉద్యోగాలు సాధిస్తాం. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తా అని చెప్తా ఉన్నారు. మరి అన్న చేపట్టిన ఉద్యమానికి మేము కూడా మద్దతు ఇస్తాం. గత 3 ఏళ్ళు గుర్తుపోయేలాగా అరుస్తా ఉన్నా. స్థానిక సంస్థలలో తప్పనిసరిగా యువతకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలి. ఆ దిశగా మా పోరాటం ఉంటూనే ఉంటుంది. అన్న కూడా పూర్తి మద్దతు ఇస్తాం. ఆర్జీ మీడియా తెలియజేస్తూ జస్ట్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ఎక్సలెంట్ మేనర్ అని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఇద్దరు.